నెక్స్ట్ ఇది డెసిమల్ నెంబర్స్, దశాంశ సంఖ్యలు. దశాంశ సంఖ్యలు అనగా మనకి డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి డిజిట్స్ని 4.3, 5.7 ఈ విధంగా డెసిమల్ పాయింట్ ఉన్నట్టయితే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ డెసిమల్ నెంబర్స్. సో ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ డెసిమల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఉంది. 4/3ని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా 4/3 అనేది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని మనం డివైడ్ చేసినట్టయితే ఏమవుతుంది, మనకి 1.333 వస్తుంది. ఈ విధంగా మనకి డెసిమల్ నెంబర్గా చేంజ్ చేయొచ్చు. ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్స్. మరి డెసిమల్స్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి డిజిట్స్ని, నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5/2. 5/2 అంటే 5ని 2తో డివైడ్ చేసి వస్తుంది, 2.5 వస్తుంది. సో 2.5 వస్తుంది కాబట్టి ఇది కూడా డెసిమల్ నెంబర్. మరి ఇక్కడ డెసిమల్ నెంబర్స్ లోపల మనకి 2 టైప్స్ వచ్చినాయి. ఒకటేమో మనకి 2.5 ఎండ్ అయిపోయింది, ఇక్కడేమో 1.333 వచ్చింది. సో ఈ విధంగా ఒకటేమో రిపీట్ అవుతున్నాయి, ఇక్కడేమో రిపీట్ కావట్లేదు. మరి వీటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని, వీటినేమో నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. అలాగే ఈ రెండే కాకుండా అనదర్ వన్ ఇంకొకటి ఉంటుంది, నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్. వాటి గురించి కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఈ తరగతి లోపల. ఇంతవరకు మాత్రం మనము 2 నేర్చుకున్నాం, టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్ అంటేనేమో మనకి ఎండ్ పాయింట్ 3 బార్ అని రాస్తాం. ఇచ్చినటువంటి నెంబర్ పై భాగాన బార్తో చూస్తాం. ఇక్కడ బార్ అనేది ఏం తెలుపుతుందంటే ఆ నెంబర్ అనేది రిపీట్ అవుతుందని తెలుపుతుంది. నెక్స్ట్ది రేషనల్ నెంబర్స్. మనం రేషనల్ నెంబర్స్ అనేది ఇంటీజర్స్ తర్వాత నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఏదంటే రేషనల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్లో ఏముంటుంది అని చూసినట్టయితే రేషనల్ నెంబర్స్ మనకి p/q ఫామ్లో ఉంటాయి. సో ఇయర్ p అండ్ q ఆర్ బోత్ ఆర్ ఇంటీజర్స్. ఇవి కూడా మనం నేర్చుకున్నాం 8th క్లాస్ లోపల. p/q ఫామ్లో ఉంటాయి. p అండ్ q బోత్ ఆర్ ఇంటీజర్స్. p, q belongs to z and q not equal to 0. q not equal to 0. p, q belongs to z and q not equal to 0. This number system is called rational numbers. మరి రేషనల్ నెంబర్స్లో కూడా మనకి ఓన్లీ p/q ఫామ్లోనే కాదు, డెసిమల్ నెంబర్స్ కూడా ఉంటాయి 4.3. అలాగే రిక్యూరింగ్ డెసిమల్స్ కూడా ఏమవుతాయంటే మనకి రేషనల్ నెంబర్సే అవుతాయి. అయితే వీటిని మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఈ విధంగా రిక్యూరింగ్ డెసిమల్స్ ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా మనము మార్చడం జరుగుతుంది అనేది. నెక్స్ట్ వన్, ఇవి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ మీన్స్ ఇన్ ద p/q ఫామ్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q, క్యాపిటల్ Qతో చూస్తాం. q మీన్స్ కోషియంట్. కోషియంట్ అంటాం. q ఈజ్ ఈక్వల్ టు p/q. p అండ్ q ఆర్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్లో కూడా p/q ఫామ్లో ఉండవచ్చు, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండవచ్చు, నెగిటివ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉండవచ్చు, డెసిమల్ ఫామ్లో ఉండవచ్చు. డెసిమల్లో టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్, ఈ 2 ఫామ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇరేషనల్ నెంబర్స్. వాటి గురించి కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఇరేషనల్ నెంబర్స్ ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది 9th క్లాస్ లోపల. ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద p/q ఫామ్. కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద p/q ఫామ్. p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి రాకపోతే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇరేషనల్ నెంబర్స్. ఇరేషనల్ నెంబర్స్ మీన్స్ ఏ నెంబర్ కెన్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద p/q ఫామ్. సో p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి రాకపోతే దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇరేషనల్ నెంబర్స్. ఇరేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q బార్. q పైన ఈ విధంగా డాష్తో చూస్తాం, q డాష్ అని చూపిస్తాం. q డాష్ ఈజ్ ఈక్వల్ టు p/q
ఇక్కడ p అండ్ q p బై q ఫామ్లో రాయడానికి రాదు. ఓకే, q డాష్ ఇస్ నాట్ ఈక్వల్ టు p బై q ఫామ్. హియర్ p, q బిలాంగ్స్ టు z అండ్ z నాట్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మరొకటి ఉంటుంది. ఏంటి అంటే వీటిని ఎట్లా గుర్తించాలి? ఇరేషనల్ నెంబర్స్ అంటే మనకి నాన్ టర్మినేటింగ్ నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్ 1.01 001 0001 ఈ విధంగా, అంటే రిపీట్ కాదు, ఎండ్ కాదు. ఎండ్ కానీ రిపీట్ కానటువంటి వాటిని మనం అంతమో ఆవర్తనం కానటువంటి దశాంశ సంఖ్యల్ని మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలని అంటాం, ఇరేషనల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ది సర్డ్స్. మరి వాటి గురించి ఈ క్లాస్లో నేర్చుకుంటాం. 9th క్లాస్లో కూడా నెక్స్ట్ నేర్చుకుంటాం. ఇవన్నీ ఒక ఇంట్రడక్షన్ చెప్తున్నాయి ఈరోజు. సర్డ్స్ అంటే ఏంటంటే మనం ఇంతవరకు 9th క్లాస్లో 8th క్లాస్లో నేర్చుకున్నాం. పవర్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని స్క్వేర్ రూట్ కూడా నేర్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏ నెంబర్ 4 ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ 2 into 2. సో 2 into 2 రాయడానికి వస్తే వస్తుంది √2² అని రాస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 ఉందనుకోండి, 3 ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ నెంబర్స్. √3 ఈజ్ ఈక్వల్ టు నాట్ రిటర్న్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్. సో 1 into 3 రాయడానికి వస్తుంది, కానీ ఓన్లీ 3ని సేమ్ ఫ్యాక్టర్స్ వచ్చేటట్టు రాయడానికి రావట్లేదు. కాబట్టి దేర్ఫోర్ √3 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 3 అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి √3 అనేది ఈ విధంగా ఉంటుంది. మరి దీన్ని రేషనల్ నెంబర్గా చేంజ్ చేయడానికి రాదు. √4 అనేది 2గా చేంజ్ అయింది, √3 అనేది చేంజ్ చేయడానికి రాదు. సో దీని ఏమంటాం అంటే సర్డ్స్ అని అంటాం. ఏంది సర్డ్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ గ్రేటర్ దెన్ 0. a ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఏని a ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ రేషనల్ నెంబర్ b పవర్ ఆఫ్ n. a ఈజ్ నాట్ ఈక్వల్ టు b పవర్ ఆఫ్ n. ఏను b పవర్ ఆఫ్ n రాయడానికి రాకపోతే nth రూట్ a అనేది ఏమవుతుందంటే సర్డ్ అవుతుంది. ఓకే, సో మనం కరణి అంటాం. ఇక్కడ కరణి వేరు, కరణీయ సంఖ్యలు వేరు. సర్డ్స్ అంటే మనకి రూట్ ఉన్నటువంటి సంఖ్యలు. అయితే రూట్ అన్నప్పుడు ఏంటంటే n ఈజ్ ఏ డిగ్రీ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద డిగ్రీ సర్డ్. n అంటే ఆర్డర్ ఆఫ్ ద సర్డ్. ai ఈజ్ ఏ రేషనల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0, పాజిటివ్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ a ఈజ్ నాట్ రిటర్న్ ఇన్ ద పవర్ ఆఫ్ b పవర్ ఆఫ్ n. సో ఆ విధంగా ఉన్నట్టయితే వాటిని మనం సర్డ్స్ అని నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇదే యుద్ధం చెప్పుకున్నదే. a ఈజ్ ఏ రేషనల్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అండ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ వన్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు రిటర్న్ ఇన్ ది పవర్ ఆఫ్ b పవర్ ఆఫ్ n. సో nth రూట్ ఆఫ్ a ఈజ్ కాల్డ్ సర్డ్. ఇది మనకు సర్డ్స్. వీటి గురించి కూడా మనం ప్రత్యేకంగా మళ్ళీ నేర్చుకుంటాం. నెక్స్ట్ రియల్ నెంబర్స్. మరి రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనం ఇదివరకు 2 నేర్చుకున్నాం, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q, ఇరేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q డాష్. ఈ రెండింటిని ఒకే సెట్లో రాసినట్టయితే, అన్నిటిని కలిపి ఒకే దాంట్లో రాసినట్టయితే వాటిని ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ R. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ Rతో సూచిస్తాం. చూడండి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లోపల హోల్ నెంబర్స్ లోపల న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. ఇంటీజర్స్ లోపల హోల్ నెంబర్స్ వస్తాయి. రేషనల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటీజర్స్ అవుతాయి. ఇంటీజర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. మరి ఇరేషనల్ నెంబర్ ఈజ్ ద సపరేట్. సో రేషనల్ నెంబర్స్కి ఇరేషనల్ నెంబర్కి నో కామన్ ఎలిమెంట్స్. ఈ రెండిట్లో కూడా ఉమ్మడి మూలకాలు అనేవి ఉండవు. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపి రాసినట్టయితే దాన్ని ఏమంటామంటే రియల్ నెంబర్స్ అని అంటాం. సో దేర్ఫోర్ మనకి ఇది నెంబర్ సిస్టమ్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటిది. 9th క్లాస్ వరకు ఉన్నటువంటిది రియల్ నెంబర్స్ వరకు ఉంది. 10th తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఇంకొక నెంబర్ సిస్టమ్ ఉంటుంది. మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అని నేర్చుకుంటాం. కల్పిత సంఖ్యలు, ఇమాజినరీ నెంబర్స్ అని కూడా అంటాం. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకి ఈ 4 ఏమో మనకి న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ఆల్ రియల్ నెంబర్స్. అయితే ఇరేషనల్ నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి, కానీ కామన్ ఎలిమెంట్ అనేది మాత్రం ఉండదు. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి నెంబర్ సిస్టమ్కి ఉన్నటువంటి పరిచయం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లోపల మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటివి, కాంపోజిట్ నెంబర్స్,
ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ అంటే ఏంటో కూడా రేపటి క్లాస్లో కూడా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.